సువర్ణమ్మ కిచెన్కు స్వాగతం. ఈరోజు నేను కొర్రన్నం చేస్తున్నాను. ఆ కొలతలు చూపిస్తాను. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నా. ఒక 2 మనుషులు సరిపోతుంది. ఇవి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలా. ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇవి 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత మరి ఎసురు పెట్టుకొని ఎసురులో వేయాలి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది ఒక 10-20 నిమిషాల్లో అన్నం అయిపోతుంది. బియ్యం నానబెట్టుకున్న 2 గ్లాసులు అంటే ఒక గ్లాసుకి 3 గ్లాసులు అంటే 2 గ్లాసులకు 6 గ్లాసులు ఎసురు పెట్టుకుంటున్నాను. సరిపోతుంది. పొడి పొడి వస్తుంది 6 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే. ఎక్కువ టైం కూడా తీసుకుని 10 నిమిషాలు టైం అంతే అన్నం కావడానికి. పొయ్యి వెలిగించి ఎసురు పెట్టుకుంటున్నాం. ఇంకా వేసేస్తుంది బియ్యము. గంటతో తిప్పుకోవాలా. చిన్న మంట ఎక్కువ పెట్టుకొని మళ్ళీ ఉడికేటప్పుడు చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేస్తాం. ఇది తొందరగా అయిపోతుంది అమ్మ. కొద్దిగా ఉడకాలని అంతే. మంట ఆఫ్ చేస్తాం. అన్నము దీంట్లోకి కాంబినేషను గోంగూర పప్పు, పచ్చి మామిడికాయ చట్నీ చేస్తాను. ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా బాగా ఇది అవుతుంది. షుగర్ వాళ్ళకు ఉంటే కూడా ఇంకా మంచిది. ఇది చేసుకొని తినండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.